పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా? చెడు సావాసం. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకరోజు మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవిలోకి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్పుతుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకలను ఏ విధంగా పట్టుకొస్తుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తావా? నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తిరిగిపోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తన మేకలు అప్పటికప్పుడు మాయమైపోతున్నాయని ఊరి వాళ్ళు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాశారు. ఆ విషయంలో తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది. మేకలను తినడానికి వాటిని దగ్గరకు తోడేలు వెళ్ళింది. ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయనుకున్నారు? వారికి అర్థమైంది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ